నమస్తే. ఈటీవీ లైఫ్ మానస ప్రోగ్రామ్కి స్వాగతం. నేను రాజేశ్వరి, సైకాలజిస్ట్ ట్రైనర్. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర. ఉపాధ్యాయుల పాత్ర చాలా విభిన్నమైనది, చాలా ఉత్కృష్టమైనది. ఎందుకు అంటే ప్రతి వ్యక్తి జీవితంలో అమ్మా నాన్న ఎంతటి కీలక పాత్ర వహిస్తారో ఉపాధ్యాయుల పాత్ర కూడా అంతే కీలకమైంది. మరి విద్యార్థులలో ఒక మైండ్ సెట్ అనేది ఏర్పడడానికి, ఫిక్స్డ్ మైండ్ సెట్ కానీ ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్కి మారడానికి కానీ ఉపాధ్యాయుల పాత్ర ఎంత ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. అసలు మైండ్ సెట్ ఎందుకు కావాలి? ఏ పని చేయడానికైనా, ఏ పని మొదలు పెట్టడానికైనా, ముగించడానికైనా, విజయమో అపజయమో ఏదో ఒకటి రిజల్ట్గా వస్తుంది. ఫలితం ఏదైనా పని చేయాలనే మైండ్ సెట్ కొందరిది. ఫలితాన్ని ఊహించి ఎలాగో ఓడిపోతాంలే, ఈ పని చేయడం అవసరమా అనే మైండ్ సెట్ మరికొందరిది. ఫలితం ఆధారంగా మనం ఏదైనా పనిని మొదలు పెట్టాలనుకున్నా, ఆ పనిని ముగించాలనుకున్నా అది ఫిక్స్డ్ మైండ్ సెట్ అయిపోతుంది. ఫలితం ఏదైనా ఈ పని పూర్తి చేయడమే నేను అనుకున్న ఫలితం అనుకుంటే గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది. మరి ఈ గ్రోత్ మైండ్ సెట్ని పిల్లల్లో పెంపొందించడానికి టీచర్ల యొక్క పాత్ర ఏమిటి అని ఆలోచించుకుంటే వాళ్ళు చేయాల్సింది ముఖ్యంగా 6 అంశాలు. ఏంటంటే పిల్లలు మైండ్ సెట్ ఏర్పడేటప్పుడు ఏదైనా సరే ఈ పని చేయగలను, ఈ పని చేయలేను, నేను మ్యాథ్స్ బాగా చేస్తాను, చేయలేను, నాకు ఫిజిక్స్ అంటే కష్టం, సోషల్ అంటే ఈజీ, తెలుగు కొంచెం కష్టం, ఇంగ్లీష్ సులభంగా చేసేస్తాను. ఇలాంటి మాటల ద్వారా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని టీచర్ అర్థం చేసుకోవాలి. ఒక విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లోనూ చాలా ఉన్నతంగా ఉండి చాలా సులభంగా అర్థం చేసుకుంటూ ప్రగతి సాధిస్తూ ఏదైనా ఒక సబ్జెక్ట్లో వెనుకబడ్డాడు అంటే ఆ విద్యార్థి ఆ సబ్జెక్ట్లో వెనుకబడ్డానికి గల కారణాలు అన్వేషించాలి. ఆ కారణాలు తెలుసుకునేటప్పుడు విద్యార్థులు మాటలు మాట్లాడతారు. వాళ్ళ మాటల్ని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఆ మాటల్లో వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి కూడా ఉంటుంది. మాటలంటే కేవలం మాటలు కాదు, వాళ్ళ ఆలోచనలకి ఒక రూపం. మ్యాథ్స్లో ఆల్జీబ్రా ఉంటుంది. నేను మ్యాథ్స్ చేయలేను, ఈ ఆల్జీబ్రా నాకు చాలా కష్టం అని ఒక పిల్లవాడు అంటే ఆ టీచర్ అర్థం చేసుకోవాల్సింది ఆ ఆల్జీబ్రా యొక్క కాన్సెప్ట్ని పిల్లవాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అని కాకుండా ఆ పిల్లవాడు మాట్లాడేటప్పుడు ఆ మాటలు, ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ ఏదైతే ఉంటుందో అది జాగ్రత్తగా గమనించి మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి అంటే నేను ఈ పని ప్రయత్నిస్తాను, ఆల్జీబ్రా అర్థం చేసుకునేలాగా నా ప్రయత్నాన్ని కొనసాగిస్తాను, నా వల్ల కాదు నేను చెయ్యలేను అని అనకూడదు అని ఒక చిన్న కరెక్షన్ మాటల్లో టీచర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇవ్వడం ద్వారా మొదటగా జరిగే ఉపయోగం ఏంటి అంటే మినిమైజ్ ద స్ట్రగుల్ అంటారు. అంటే విద్యార్థి ఎప్పుడూ కూడా ప్రతిరోజు తన నిత్య జీవితంలో చాలా ఛాలెంజ్ల్ని ఎదుర్కొంటూ ఉంటాడు. మరి ఆ ఛాలెంజ్ల్ని ఎదుర్కొనే క్రమంలో వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి విద్యార్థి మైండ్ సెట్ చాలా ముఖ్యమైనది. సో ఒక ఛాలెంజ్ని తీసుకొని ఆ ఛాలెంజ్ని అంగీకరించి ఆ ఛాలెంజ్ని కంప్లీట్ చేసేటటువంటి మైండ్ సెట్ పిల్లల్లో మనం ఇంకల్కేట్ చేయాలి అంటే టీచర్ చేయాల్సింది ఏంటి అంటే మినిమైజ్ ద స్ట్రగుల్. అంటే నీకు ఈ సంఘర్షణ ఉంటుంది, ఒక విద్యార్థిగా ప్రతిరోజు నువ్వు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి, ముందు దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. అంటే ఈ స్ట్రగుల్ అనేది విద్యార్థి దశలో నాకు ఉంటుంది. ఈ స్ట్రగుల్ దేనికి సంబంధించి? ఒక అంశాన్ని అర్థం చేసుకోవడం కావచ్చు, ఒక కొత్త అంశాన్ని నేర్చుకోవడం కావచ్చు, నేర్చుకున్న అంశాన్ని అప్లై చేసేటప్పుడు అంటే అప్లికేషన్ పార్ట్ కావచ్చు. అది ఎలా అయినా సరే ఈ ఛాలెంజ్ అనేది నాకు ఇది కామన్, ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది అనేది ఆ పిల్లవాడికి అర్థం కావాలి. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో మినిమైజ్ అవుతుంది. ఫస్ట్ మినిమైజ్ అయినప్పుడు ఇది నా డే టు డే టాస్క్, ఇది నా డే టు డే వర్క్ అని ఎప్పుడైతే ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతుందో అప్పుడు ఆ విద్యార్థి యొక్క మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్గా వెళ్తుంది. అండ్ రీఫ్రేమింగ్ ద సెంటెన్స్. టీచర్ వాడేటప్పుడు ఇది నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వు ఎప్పుడూ ఇంతే, లేకపోతే నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తావు, చదువులో ఎందుకు చదవు,
నీకు మ్యాథ్స్ ఎందుకు అర్థం కాదు, నువ్వు ఫిజిక్స్ ఫార్ములాస్ అర్థం చేసుకుంటావు కదా, మనకి సోషల్లో సంవత్సరాలు ఎందుకు గుర్తుండట్లేదు అని ఏ టీచరు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఎందుకు అంటే ఇక్కడ రీఫ్రేమింగ్ ద సెంటెన్స్ అంటే ఏంటంటే మనం మాట్లాడే మాటని రీఫ్రేమ్ చేసుకోవాలి ఒక టీచర్. ఎందుకంటే మాట మెదడు మీద చూపించే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా విద్యార్థి దశలో వాళ్ళకి టీచరు సమస్తం. మా టీచర్కి అన్నీ తెలుసు, మా గురువుకి అన్నీ తెలుసు, ఆయన ఏది చెప్తే అదే అనేటటువంటి ఒక మైండ్ సెట్ని కలిగి ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. సో ఒక పిల్లవాడు లెక్కలు బాగా చేస్తాడు, ఫిజిక్స్ బాగా చేస్తాడు, తెలుగులో వీక్గా ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఆ రీఫ్రేమింగ్, అన్నీ బాగా చేస్తావు, తెలుగు ఒకటే కదా, ఇది కూడా చదవచ్చు కదా కాదు. తెలుగులో నేను ఇబ్బంది పెడుతున్న అంశాలేంటి, అసలు తెలుగు అనే దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఆసక్తి చూపించట్లేదు, ఈ అనాసక్తి వెనుక ఉన్న కారణం ఏంటి, ఎందుకు నీకు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది అని ఒక నార్మల్ టోన్లో, నార్మల్ కాన్వర్జేషన్లో టీచర్ అడగాల్సి ఉంటుంది. అలా టీచరు ఆ విద్యార్థిని అడిగినప్పుడు విద్యార్థి తనకున్నటువంటి కొన్ని సమస్యలు కావచ్చు, కారణాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, టీచర్తో ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు టీచర్ సావధానంగా వినాలి. అంటే టీచర్ అటెన్షన్ పే చేయాలి. అటెన్షన్ పే చేస్తున్నప్పుడు తెలుస్తుంది ఎక్కడ ఆ విద్యార్థి ఆ స్టేట్మెంట్ మాట్లాడేటప్పుడు ఇమోషనల్గా అటాచ్ అవుతున్నాడు. నేను చాలా చదువుతున్నాను టీచర్, ఎంత చేసినా ఇక్కడికి వచ్చేసరికి నాకు గుర్తుండట్లేదు. ఒక ఇమోషన్ అనేది వాళ్ళు కనెక్ట్ చేస్తారు, వాళ్ళకి జెన్యూన్గా వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు టీచర్ దాన్ని అర్థం చేసుకోవాలి. సో ఎక్కడ ఇమోషన్ ఉంటుంది, ఎక్కడ విసుగు, కోపం, చిరాకు, అంటే నేర్చుకోవాలన్న తపన ఉన్న ఎమోషన్ ఒకటి ఉంటుంది, నాకు చిరాకు వచ్చి వదిలేసాను టీచర్ అని చెప్పేటటువంటి ఒక డిటాచ్మెంట్ ఎమోషన్ ఉంటుంది. ఈ రెండు ఎమోషన్స్ని గమనించుకోవాలి, ఎందుకు, ఎలా, ఎక్కడ జరుగుతుంది అని. సో రీఫ్రేమింగ్ సెంటెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డెవలపింగ్ ద గ్రోత్ మైండ్ సెట్ ఇన్ స్టూడెంట్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ డోంట్ ప్రైజ్ ద ఇంటెలిజెన్స్. అంటే ఇంటెలిజెన్స్ని ఎప్పుడు కూడా ప్రైజ్ చేయకూడదు. నువ్వు ఈ పని చాలా బాగా చేయగలవు, నీకు ఐక్యూ ఎక్కువ, లేకపోతే ఈ టాస్క్ నీకు ఇస్తే నువ్వు 100% కంప్లీట్ చేస్తావనే నమ్మకం నాకుంది, ఇలా డైరెక్ట్గా వాళ్ళ ఇంటెలిజెన్స్ని ప్రైజ్ చేస్తూ టీచర్ కనుక స్టేట్మెంట్ ఫామ్ చేసినప్పుడు వాళ్ళు గ్రోత్ మైండ్ సెట్కి వెళ్లకుండా ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉండిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ మాటలు ఒకవేళ టీచర్ ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు అంటే కనుక ఈ ప్రభావం మిగతా విద్యార్థుల యొక్క మైండ్ సెట్ మీద కూడా పడుతుంది. సో డోంట్ ప్రైజ్ ద ఇంటెలిజెన్స్ అంటారు. ఏం చేయాలి మరి? ఐ నో యూ కెన్ డీల్ దిస్ వర్క్ వెరీ ఈజీలీ. ఈ పని నువ్వు చాలా సులభంగా చేయగలవు, కానీ ఈ పనిని ఇంతకుముందు నువ్వు ఆల్రెడీ చేసావు కాబట్టి దానికి భిన్నంగా ఇప్పుడు చేసే ప్రయత్నం చెయ్యి అని చెప్పాలి. ఎప్పుడైతే భిన్నంగా చేసే ప్రయత్నం చెయ్యి, విభిన్నంగా యూనిక్గా చేసే ప్రయత్నం చెయ్యి అన్నప్పుడు పిల్లల్లో గ్రోత్ మైండ్ సెట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే నేను ఇంతకుముందు ఈ పని ఇలా చేశాను, దానికి భిన్నంగా ఎలా చేయాలని ఆలోచించడం మొదలు పెడతారు. అలా ప్రతిసారి వాళ్ళు కొత్త టాస్క్ని తీసుకున్న ప్రతిసారి కూడా వాళ్ళల్లో యూనిక్నెస్ అనేది ఏదైతే చెయ్యాలి అన్న తపన ఉంటుందో, యూనిక్గా ఉండాలని, అది క్రియేటివిటీని పెంచే విధంగా వాళ్ళ మైండ్ సెట్ మారి గ్రోత్ మైండ్ సెట్ కింద డెవలప్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఏంటి అంటే, ఇంకా చేయాల్సింది ఉంది అనే పదం పిల్లల దగ్గర తరచుగా టీచర్ వాడాల్సి ఉంటుంది. గ్రోత్ మైండ్ సెట్ని ఇంకల్కేట్ చేసేటప్పుడు చాలా బాగా చేసావు, వెరీ గుడ్, కానీ ఇంకా చెయ్యాలి, దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది, దీనికి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, నువ్వు ఈ స్కిల్ని ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని టీచర్ తన మాటల్లో ద్వారా చెప్పాల్సి ఉంటుంది. ఇంకా చేయాల్సింది మిగిలే ఉంది అని చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, టీచర్ ఏదైతే స్టేట్మెంట్ ప్రైజింగ్ కానీ పిల్లలకి రీఇన్ఫోర్స్మెంట్ కానీ ఇచ్చేటప్పుడు టీచర్ యొక్క స్టేట్మెంట్స్ కూడా టీచర్ గ్రోత్ మైండ్ సెట్ ఉందా, లేకపోతే టీచర్కి ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉందా అని చెప్తారు. ఫిక్స్డ్ మైండ్ సెట్ కనుక ఉంటే ఏమంటారంటే, ఇట్స్ గ్రేట్ వర్క్ యూ హ్యావ్ డన్, వండర్ఫుల్ వర్క్, ఆసమ్ వర్క్ అంటారు. అదే గ్రోత్ మైండ్ సెట్ ఉన్న టీచర్ అయితే, యూ హ్యావ్ డిడ్ అ గుడ్ వర్క్, ఇట్ వెంట్ వెరీ వెల్, చాలా బాగా చేసావు, కానీ దీన్ని ఇంకా బాగా క్రియేటివ్గా చేయొచ్చు, ఇంకొకసారి ఆలోచించు, దీన్ని
ఇలా కాకుండా ఇంకొకలాగా నువ్వు ప్రజెంట్ చేయగలవేమో ఆలోచించు. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ నీ సైకోమోటార్ స్కిల్స్ పెంచుకోవాలి. నువ్వు ఇంకొంచెం ఎక్కువ పుస్తకాన్ని చదవాల్సి ఉంటుంది. నువ్వు ఎక్కువ వొకాబులరీ పెంచుకోవాలి. నువ్వు వాడే పదజాలం ఇంకొంచెం బాగుండాలి. ఇలా టీచర్ చెప్తూ ఉంటుంది. అంటే టీచర్ కనుక ఇలా వాళ్ళకి ఫీడ్బ్యాక్ కానీ రీఇన్ఫోర్స్మెంట్ కానీ ఇస్తున్నారు అంటే డెఫినెట్గా టీచర్ కూడా గ్రోత్ మైండ్ సెట్ ఉన్నట్టు. సో ఆ గ్రోత్ మైండ్ సెట్ ఖచ్చితంగా పిల్లల్లో డెవలప్ అవుతూ ఉంటుంది. ఇంకొక అంశం ఏంటి అంటే టీచర్ తన స్టూడెంట్స్కి ఎక్కువ యాక్టివిటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. యాక్టివిటీస్లో పిల్లలకి ఎక్కువ ఇన్వాల్వ్ చేసి పిల్లలతో పాటు వాళ్ళు టీచర్ కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. టీచర్ కూడా పిల్లల దగ్గర నుంచి నేను కూడా మీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను, దిస్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ అని ఒక స్టూడెంట్ కనుక మారుతున్నప్పుడు వాడు గొప్పగా పనిచేస్తున్నప్పుడు చెప్తే వాళ్ళల్లో ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండకుండా గ్రోత్ మైండ్ సెట్లోకి వెళ్తుంది. అంటే టీచర్ కూడా మాతో పనిచేసి నేర్చుకుంటున్నారు అంటే మేము కూడా చాలా నేర్చుకోవాలి. సో లెర్నింగ్ ఇస్ అ డే టు డే లైఫ్ ప్రాసెస్. ఈ లెర్నింగ్ ఎప్పుడూ వెళ్తూ ఉండాలి అని చెప్తారు. ఎలా అంటే మాటల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే అబ్దుల్ కలాం గారి జీవితంలో చిన్నప్పుడు ఆయన చెట్టెక్కి ఆడుకుంటూ ఉంటారు తన స్నేహితులతోటి, తన కజిన్స్ తోటి ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ స్నేహితుల తండ్రి వచ్చేసి పడిపోతావరా జాగ్రత్త అన్నంట. అనగానే ఆయన చెట్టు మీద నుంచి అబ్బాయి కింద పడిపోయాడంట. అదే అబ్దుల్ కలాం గారి వాళ్ళ నాన్నగారు వచ్చి అబ్దుల్ కలాం గారితో జాగ్రత్తగా ఎక్కు, పడితే దెబ్బలు తగులుతాయి, తగిలితే మళ్ళీ లేచి మళ్ళీ ఎక్కు అన్నారంట. అంటే పడి దెబ్బ తగిలించుకొని మళ్ళీ ఎక్కి ఇదంతా ఎందుకు, ఇప్పుడే జాగ్రత్తగా ఎక్కుదాం అనే ఒక ఆలోచన అబ్దుల్ కలాం గారి బ్రెయిన్లో వచ్చిందంట. ఇలాంటి సంఘటనలు ఆయన జీవితంలో కోకొల్లలు. అంటే మాట యొక్క ప్రభావం. వాళ్ళ అమ్మగారు ఒకరోజు చపాతీ కాల్చి పెడితే చపాతీలు తింటూ ఉంటే ఒక చపాతీ బాగా మాడిపోయింది. వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడ్డావు, చాలా బాగా చేసావు అని వాళ్ళ నాన్నగారు మెచ్చుకున్నారు. అప్పుడు అబ్దుల్ కలాం గారు అడిగారు, నాన్న రోజు అమ్మ చేసే చపాతీలు చాలా బాగుంటాయి, ఈరోజు అంతా మాడిపోయింది, అయినా నువ్వు అమ్మకి బాగుందని చెప్పావేంటి అంటే, అమ్మ ప్రతిరోజు చాలా పనులు చేస్తుంది, పొద్దున్నుంచి కూడా చాలా పనులు చేసింది, చాలాసార్లు మనకి చాలా బాగా చేసి పెట్టింది, మరి ఒక్కసారి అది మాడిపోతే మనం మాడిపోయింది అని అమ్మని అండం ఎందుకు? మనం అలా అనకూడదు, అర్థం చేసుకోవాలి. రేపు మళ్ళీ వస్తుంది, రేపు మళ్ళీ మనం తింటాం కదా అని ఏదైతే ఒక ఆలోచన రేకెత్తించే మాటలు ఆయనలో చెప్పడం జరిగిందో అదే ఆలోచనలతోటి ఆయన పెరిగి పెద్దవాడయ్యి తను అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అనే అంశాలలో తను ఒక రోల్ మోడల్గా నిలిచాడు. అంటే మాటలు పిల్లల మెదడు మీద ఎంత ప్రభావితం చేస్తాయనే దానికి ఇదొక్క నిదర్శనం. చిన్నప్పుడు 5వ క్లాస్లో 2 సార్లు ఫెయిల్ అయినా ఫెయిల్యూర్ ఇస్ ఎ ప్రాసెస్ అని చెప్పిన గురువుగారిని గుర్తుపెట్టుకొని తను మళ్ళీ రాష్ట్రపతి అయిన తర్వాత అదే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకి నమస్కారం చేశారు అబ్దుల్ కలాం గారు. అంటే మాటలు పిల్లల జీవితాలకి ఎంత రాచబాటలు వేస్తాయి. సో టీచర్ల యొక్క ప్రాధాన్యత, వాళ్ళ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సో టీచర్లు పిల్లల గ్రోత్ మైండ్ సెట్లో నిజంగా వాళ్ళ భూమిక ముఖ్యమైనది. విద్యార్థుల్లో గ్రోత్ మైండ్ సెట్ పెరుగుతుంది అనేది టీచర్లకి ఎలా తెలుస్తుంది? టీచర్లు అర్థం చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. ఏంటి అంటే ఈ 6 అంశాలు ఎప్పుడైతే మినిమలైజ్ ద స్ట్రగుల్, ఇంకా చేయాల్సింది మిగిలే ఉంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ని డైరెక్ట్గా ప్రైజ్ చేయకపోవడం, అలానే ఎందుకు చేయలేకపోతున్నావు, వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రైజింగ్లో వాళ్ళ స్టేట్మెంట్లు మార్చడం, రీఫ్రేమింగ్ ద స్టేట్మెంట్స్ కావచ్చు, లేకపోతే పిల్లలకి ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు వాళ్ళతో పాటు టీచర్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం, యాక్టివిటీస్, ఈ అంశాలన్నీ చేస్తూ టీచర్లు ఇంకా ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ మైండ్ సెట్ పెరిగిందా లేదా, తగ్గిందా లేదా, లేకపోతే గ్రోత్ మైండ్ సెట్లోకి వాళ్ళు అడుగులు వేస్తున్నారా, ఇంకా ఫిక్స్డ్ మైండ్ సెట్లోనే ఉంటున్నారా అని ఒక ఆలోచన చేసినప్పుడు టీచర్లు కూడా గమనించాల్సిన అంశాలు ఏంటి అంటే పిల్లల మాట తీరు. అంటే పిల్లలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కెన్ ఐ ట్రై టీచర్ అని ఒక పిల్లవాడు అంటే దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ దట్
ఆ పిల్లవాడు ఆ మొదటి గ్రోత్ మైండ్ సెట్లోకి వెళ్తున్న మొదటి అడుగు. ఎస్, యూ హ్యావ్ టు ట్రై అని టీచర్ చెప్పడం టీచర్ దగ్గర నుంచి వెళ్ళే రెండో అడుగు. అంటే టీచరు స్టూడెంట్ అడుగులో అడుగేసుకుంటూ ఆ గ్రోత్ మైండ్ సెట్ దిశగా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. పిల్లల్లో గ్రోత్ మైండ్ సెట్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. అంటే నాతో పాటు ఇంకొక ఇద్దరికి ఈ పని నేర్పిద్దాం, నాకు తెలిసిన విషయం చెప్దాం అని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అలానే గ్రోత్ మైండ్ సెట్ వల్ల వచ్చే ఇంకొక ఉపయోగం ఏంటి అంటే వాళ్ళు మాట్లాడే కమ్యూనికేషన్ ప్యాటర్న్ మారిపోతుంది. అంటే ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు మాట్లాడాలో అనే స్పష్టత పిల్లలకు వచ్చేస్తుంది. టీచర్కి సంబంధించి వాళ్ళ స్కూల్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్కి సంబంధించి వాళ్ళ కమ్యూనికేషన్ ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది. విద్యార్థులలో వాళ్ళల్లో వాళ్ళే ఒక రోల్ మోడల్గా ఎదిగిపోతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం క్లాస్ రూమ్లో, స్కూల్స్లో ప్రతి పిల్లవాడికి ఓ ఫేవరెట్ ఉంటాడు. ఎవరైతే ఒకళ్ళో ఇద్దరు ఎక్కువ మందికి ఫేవరెట్గా ఉన్నారు అంటే ఆ పిల్లలు ఈ గ్రోత్ మైండ్ సెట్ తోటి వాళ్ళ కమ్యూనికేషన్ ప్యాటర్న్ తోటి అందరినీ ఆకట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు చాలా జీవితంలో చాలా తొందరగా సక్సెస్ని సాధిస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళల్లో నెగోషియేషన్ స్కిల్స్ అంటారు. అంటే ఏదన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదైనా సరే డిస్కషన్ చేసేటప్పుడు నెగోషియేషన్ చేయడం, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి అంటే వీళ్ళ మాటని సూటిగా స్పష్టంగా వాళ్ళకి చెప్పి ఎదుటి వాళ్ళు ఎంత టఫెస్ట్ పీపుల్ ఉన్నా కానీ, ఎంత టఫెస్ట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉన్నా కానీ వీళ్ళు నెగోషియేట్ చేసి వీళ్ళు అనుకున్న రిజల్ట్ వీళ్ళు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మూడోది డెసిషన్ మేకింగ్ స్కిల్స్ నిజంగా గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ ఎవ్వరూ తీసుకోలేరు. ఎందుకంటే టాటా గారు చెప్పినట్టు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే దే ఓన్లీ టేక్ ద డెసిషన్స్ అండ్ దే మేక్ ఇట్ రైట్ డెసిషన్స్. అంటే వీళ్ళు తీసుకునేటప్పుడు ఏ డెసిషన్ కూడా రైట్ డెసిషన్గా తీసుకోరు. వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయానికి కట్టుబడి రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీతో పనిచేసి ఆ నిర్ణయాన్ని ఒక రైట్ డెసిషన్గా మార్చే సత్తా వీళ్ళకు ఉంటుంది. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తర్వాత వాళ్ళల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. అంటే ఏదైనా ఒక సమస్య ఇచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం దిశగా వీళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే వీళ్ళు కెన్ ఐ ట్రై అనే ఆలోచనతో ఉంటారు కాబట్టి ప్రయత్నిస్తారు. విభిన్నంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్కి వెళ్ళి ఆలోచిస్తారు. ఎలా చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ వెళ్ళినప్పుడు లాజికల్ రీజనింగ్ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కదా, అంత కెపాసిటీ పిల్లల్లో ఉంటుందా, లేకపోతే కొంతమందిలోనే ఉంటుందా, అందరిలో ఉంటుందా అంటే ఎప్పుడైతే ఈ రీఫ్రేమింగ్ అనేది బ్రెయిన్లో జరుగుతుందో అప్పుడు వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఆలోచించడం మొదలు పెడతారు. స్పేస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ ఉపరితల ఒత్తిడి ఉండదు కదా, బాల్ పాయింట్ పెన్ పనిచేయదు, మరి ఎలా అని అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో మామూలుగా డిస్కషన్ చేసుకుంటుంటే ఆస్ట్రోనాట్ వాళ్ళ అబ్బాయి ఉండి పెన్సిల్ తీసుకెళ్ళచ్చు కదా అని ఒక చిన్న సమాధానం చెప్పారు. అంటే పిల్లల్లో నిజంగానే అలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడు పెరుగుతాయి అంటే గ్రోత్ మైండ్ సెట్ ఎప్పుడైతే బాగా ఇంకల్కేట్ అయ్యి గ్రోత్ మైండ్ సెట్ మీద వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారో అప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా వస్తాయి. ఈ విధంగా పిల్లల యొక్క మైండ్ సెట్లో ఎస్పెషల్లీ గ్రోత్ మైండ్ సెట్లో ఇంకల్కేట్ చేయడంలో వాళ్ళల్లో ఈ గ్రోత్ మైండ్ సెట్ని పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనది. ఉపాధ్యాయులు వాడే భాష, ఉపాధ్యాయులు వాళ్ళతో బిహేవ్ చేసే విధానం, ఉపాధ్యాయులు వాళ్ళకి ఇచ్చేటటువంటి యాక్టివిటీస్, అంతేకాకుండా తరగతి గదిలో పిల్లలతో మమేకమై కలిసిపోయేటటువంటి తత్వం ఏదైతే ఉంటుందో ఆ టీచర్లు పిల్లల్లో ఒక గ్రోత్ మైండ్ సెట్ని ఇంకల్కేట్ చేయగలుగుతారు. నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడలేను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, తెలుగు మీడియంనే చదువుతున్నాను, నాకు ఇంగ్లీష్ రాదు, లేకపోతే నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను, నాకు తెలుగు రాదు, లేకపోతే నేను వేరే దేశానికి వేరే రాష్ట్రానికి బతకాలంటే ఆ లోకల్ లాంగ్వేజ్ రాదు, ఇలాంటి ఆలోచనలు పెద్దయ్యాక వచ్చే కన్నా కూడా చిన్నప్పుడే వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్లు మాట్లాడుతున్నప్పుడు మనం కనుక సరిచేయగలిగితే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలా మ్యాజిక్స్ జరుగుతున్నాయి, చాలా మిరకల్స్ జరుగుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ద వే దే ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఒక టీచర్ యొక్క పాత్ర ఎంత కీలకమైందనే దానికి ఇది ఉదాహరణ అన్నమాట. సో
సో టీచర్ మైండ్ సెట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద మైండ్ సెట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో గ్రోత్ మైండ్ సెట్ ఉన్న టీచర్స్ చేతిలో గ్రోత్ మైండ్ సెట్ ఉన్న పిల్లలే రూపొందించబడతారు. భారతదేశ భవిష్యత్తు 4 గోడల మధ్య నిర్మితమవుతుందని అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఆ నిర్మించే నిర్మాతలు టీచర్లు మాత్రమే. సో ఈ విధంగా విద్యార్థుల యొక్క మైండ్ సెట్లో టీచర్ల యొక్క పాత్ర చాలా ఉత్కృష్టమైనది, అతి ముఖ్యమైనది. ఈరోజు మనం ఇక్కడ చాలా విషయాలు చర్చించుకున్నాం. ఇక్కడ చర్చించుకున్న విషయాలన్నీ కూడా టీచర్లు వాళ్ళ పాత్ర, వాళ్ళ యొక్క విభిన్నతని చాటుకునే ప్రయత్నంలో పిల్లల్లో ఈ గ్రోత్ మైండ్ సెట్ని ఇంకల్కేట్ చేసి ఈ గ్రోత్ మైండ్ సెట్ ద్వారా పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం.